అందరికి నమస్కారం. మన వాళ్ళు T20 వరల్డ్ కప్లో మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫైనల్కి వచ్చారు. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 2014లో మన వాళ్ళు ఫైనల్కి వచ్చారు, దాని తర్వాత ఓడిపోయారు. సో ఇప్పుడు కూడా 2014లో 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫైనల్కి వచ్చారు. మరి ఈసారి గెలుస్తారా అంటే ఖచ్చితంగా 90% గెలిచే ఛాన్సెస్ ఇండియాకే ఉన్నాయి. సో మన వాళ్ళు మళ్ళీ సెలబ్రేషన్స్కి అయితే రెడీగా ఉండొచ్చు ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత. ఎందుకంటే 11 ఇయర్స్ ముందు ఐసీసీ ట్రోఫీ మనకు వచ్చింది, ఛాంపియన్స్ ట్రోఫీ మనకి. సో దాని తర్వాత మళ్ళీ 11 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకు ఒక ఐసీసీ ట్రోఫీ అయితే రాబోతుంది ఖచ్చితంగా. సో అయితే నిన్నటి మ్యాచ్ గురించి మనం మాట్లాడదాం. సో రివెంజ్ ఎలా తెచ్చుకున్నారు 2 ఇయర్స్ తర్వాత అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం టాస్ గురించి ఆల్రెడీ మాట్లాడాం, టాస్ ఓడిపోయాం, బ్యాటింగ్ వచ్చాం. సో దాని తర్వాత మనకి ఫస్ట్లోనే బిగ్ షాక్స్ తగిలినాయి. నిన్న విరాట్ కోహ్లీ ఫస్ట్లో ఒక మంచి టచ్లో కనిపించాడు, ఒక 6 కొట్టి. సో దాని తర్వాత 9 రన్స్ చేశాడు. 9 రన్స్ చేసిన తర్వాత టోప్లో వేసిన ఒక ఎక్స్ట్రాడినరీ బాల్ అని చెప్పాలి అది. సో అక్కడ మనకి విరాట్ కోహ్లీ తప్పు అయితే కనిపించట్లేదు, అక్కడ టోప్లో వేసిన ఎక్స్ట్రాడినరీ బాల్ అని అయితే చెప్పాలి. ఆ బాల్కి ఎవరు వచ్చినా కానీ ఆ బాల్కి అవుట్ అవ్వాల్సిందే. సో అలాంటి బాల్కి మన కోహ్లీ అయితే అవుట్ అయిపోయాడు. సో దాని తర్వాత మళ్ళీ పంత్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. సో దీన్ని బట్టి మన వాళ్ళు ఏమన్నా ఫస్ట్ బ్యాటింగ్ రావడం వల్ల ఏమన్నా మన వాళ్ళు మిస్టేక్ అవుతుందా అని ఒక డౌట్ అయితే క్రియేట్ అయిందాడు. సో కానీ దాని తర్వాత రోహిత్కి స్కైకి రావటం, ఒక మంచి పార్ట్నర్షిప్ రావటం మ్యాచ్ టర్న్ చేసిందని చెప్పాలి. సో వీళ్ళిద్దరి మధ్య కనుక మంచి పార్ట్నర్షిప్ లేకపోయినట్టయితే సో వికెట్లు పడటం అనేది కంటిన్యూ అయిపోయేది. కోహ్లీ, దాని తర్వాత పంత్, దాని తర్వాత మిగతా వాళ్ళు. కానీ వీళ్ళిద్దరూ ఒక మంచి పునాది అయితే వేశారు మనకి. సో వీళ్ళిద్దరు ఫస్ట్ రోహిత్ శర్మ 50 చేయటం, దాని తర్వాత స్కై 47 రన్స్ చేయటం, వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. సో దాన్ని బట్టి మన వాళ్ళు అయితే ఒక కొంచెం నిలదొక్కున్నారు. సో దాని తర్వాత వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత మనకి హార్దిక్ పాండ్యా దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. హార్దిక్ పాండ్యా విషయం చెప్పాలి అంటే సో అతను చివరిలో కొట్టిన 2 సిక్సెస్ అయితే మ్యాచ్ కొంచెం ఇంకా బూస్ట్ పెంచినాయి. సో దానివల్ల మనకి వాళ్ళ మీద ఇంకా ప్రెషర్ ఎక్కువ పడింది. సో ఆ 12 రన్స్, దాని తర్వాత మనకి జడేజా వచ్చి సో తను కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతాం. సో అతనైతే 180 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో ఇలాగా వీళ్ళిద్దరూ కొంచెం ముందు తీసుకెళ్ళారు. దాని తర్వాత అక్షర్ పటేల్ ఒక 6 కొట్టడం, 6 బాల్స్లోనే 10 రన్స్ చేయటం. సో ఇలాగ ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారు నిన్న. ఫస్ట్ మనకి రోహిత్ శర్మ, దాని తర్వాత సూర్య, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్, వీళ్ళిద్దరి మధ్య స్కూప్ షాట్లు ఆడతాం సూర్య. దాని తర్వాత సో వీళ్ళిద్దరు లెగ్సీని వీళ్ళు మళ్ళీ మన ఆల్రౌండర్స్ ముందుకు తీసుకెళ్తాం. సో దీనివల్ల మన ఇండియా టీం అయితే 171 రన్స్ అయితే పెట్టగలిగింది, 7 వికెట్స్ కోల్పోయి. సో లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 169 రన్స్. సో 169 రన్స్ని వాళ్ళు ఒక్క వికెట్ కోల్పోకుండా బట్లర్, హెల్స్ లాస్ట్ టైం వాళ్ళు వన్ సైడ్ చేసేసారు మ్యాచ్ని. మరి ఈసారి కూడా అలాగే ఏమన్నా జరిగిద్దా అనే పరిస్థితి కూడా అక్కడ క్రియేట్ అయింది. కానీ నిన్న విషయం ఏంటంటే నిన్న బాల్ స్లోగా ఆగి వస్తుంది. సో అలాంటి పిచ్లో 171 రన్స్ అంటే చాలా ఎక్కువ రన్స్ అవి. సో అయితే ఆ రన్స్ను బీట్ చేయాలంటే చాలా కష్టం, ఆ విషయం మనకు ముందే తెలుసు. సో దాన్ని కూడా వాళ్ళు ముందే పసిగట్టారు. 171 రన్స్ రావాలంటే ఈ పిచ్లో చాలా కష్టం అని చెప్పేసి బట్లర్ ముందు నుంచి అటాక్ మొదలుపెట్టాడు. సో ఫస్ట్ ఓవర్ కొంచెం స్లోగా ఆడినా కానీ సెకండ్ ఓవర్ నుంచి బుమ్రాని కొట్టాడు. బుమ్రా తర్వాత థర్డ్ ఓవర్లో మళ్ళీ హర్షదీప్ సింగ్ని కొట్టాడు. సో దాని తర్వాత ఇలాంటి సిచ్యువేషన్లో ఏ కెప్టెన్కైనా ఏం చేయాలో అర్థం కాదు. కానీ మన రోహిత్ శర్మ వేసిన ఒకే ఒక గేమ్ ప్లాన్కి తనకి సెల్యూట్ చెప్పొచ్చు. ఎందుకంటే ఏ కెప్టెన్ అయినా సరే అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. కానీ రోహిత్ శర్మకి మాస్టర్ మైండ్, మళ్ళీ తనకి ఎంత మాస్టర్ మైండ్ ఉందనేది నిన్న ప్రూవ్ అయింది మళ్ళీ. సో ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఎవరు కూడా స్పిన్నర్ని తీసుకొస్తాడు అని చెప్పేసి ఎవరు ఊహించరు. సో అక్షర్ పటేల్ని తీసుకొచ్చి దాని తర్వాత బట్లర్ని ఫస్ట్ బాల్ అవుట్ చేయటం. సో బట్లర్ రివర్స్ స్వీప్కి ట్రై చేయటం, దాన్ని పైకి లెగిసి పంత్ క్యాచ్ రావటం. సో ఇది ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పాలి. సో బట్లర్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఓవర్లో బుమ్రా వచ్చాడు. బుమ్రా ఫిలిప్ సాల్ట్ని ఒక స్లో డెలివరీతో వికెట్ తీశాడు. సో ఈ 2 మ్యాచ్ టర్నింగ్ పాయింట్లు. సో దాని తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ రావటం, అక్షర్ పటేల్ వచ్చి మనకి బైర్స్టోని వికెట్ లేపటం. సో ఈ 3 మాత్రం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పాలా. సో దాని తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ మళ్ళీ మోయిన్ అలీని స్టెంప్ అవుట్ చేయించడం. సో ఇవన్నీ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పాలా. సో దాని తర్వాత వాళ్ళకల్లే లివింగ్స్టోన్ ఏదన్నా కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడతాడంటే తను కూడా రన్అట్ అవటం. సో దాని తర్వాత శామ్ కర్న్ ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడతాడేమో అని హోప్స్ చాలామంది పెట్టుకొని ఉంటారు. సో శామ్ కర్న్ కూడా కుల్దీప్ యాదవ్ అవుట్ చేయటం. సో దాని తర్వాత ఎలాగైతే బుమ్రా, దాని తర్వాత అక్షర్ పటేల్ ఎలాగైతే ఒక వికెట్స్ పతనాన్ని క్రియేట్ చేశారో సో దాన్ని కుల్దీప్ యాదవ్ కంటిన్యూ చేశాడు.
కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకోవడం కూడా ఎక్స్ట్రాడినరీ వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో దాని తర్వాత ఈ లెగ్స్ని ముందుకు తీసుకెళ్తాం. సో దాని తర్వాత మనకి హ్యారీ బ్రూక్ ఒక టచ్లో కనిపించాడు. హ్యారీ బ్రూక్ ఏమన్నా ఇన్నింగ్స్ని బిల్డ్ చేసి ఏదన్నా వాళ్ళకల్లే మ్యాచ్ని టర్న్ చేస్తాడు అనుకుంటే, సో అతను కూడా మన కుల్దీప్ యాదవ్ ఎక్కువసేపు నిలబడనే లేదు. సో దాని తర్వాత శామ్ కర్న్ అవుట్ చేశాడు. దాని తర్వాత మనకి క్రిస్ జోర్డన్ ఏదన్నా మంచి క్యామియో ఆడతాడు అనుకుంటే, క్రిస్ జోర్డన్ కూడా 5 బాల్స్లో ఓన్లీ ఒక్క రన్ మాత్రమే చేశాడు. సో అక్కడికే మనకు అర్థమైపోయింది మ్యాచ్ టర్న్ అయిపోయిందని చెప్పేసి. సో దాని తర్వాత జోఫ్రా ఆర్చర్ రావటం, జోఫ్రా ఆర్చర్ కొంచెం అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడేలాగా కనిపించాడు. ఒక 6 కొట్టాడు, 2 4 కొట్టాడు. సో కొంచెం అగ్రెసివ్గా ఆడతాడేమో అనుకున్నాం. సో వెంటనే అతను కూడా బుమ్రా ఎల్బిడబ్ల్యూ అవుట్ చేయటం. సో ఇదంతా మన బౌలింగ్ అటాక్. దాని తర్వాత రోహిత్ శర్మ యొక్క గేమ్ ప్లాన్ అని అయితే చెప్పాలి మన వాళ్ళు నిన్న గెలిచిన దానికి. సో అయితే లాస్ట్ టైం జరిగిన విధంగా కాకుండా ఆపోజిట్గా లాస్ట్ టైం వాళ్ళు ఎలాగైతే డామినేట్ చేశారో ఈసారి మన స్పిన్నర్స్ అంతా డామినేట్ చేశారు. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో స్పిన్నర్స్ ఈ మ్యాచ్లో బాగా మంచి రోల్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగింది అదే. సో వాళ్ళకల్లే చూసుకున్నట్టయితే వాళ్ళ బట్లర్ చేసిన తప్పు, మన రోహిత్ శర్మ చేసిన ఒక కరెక్ట్ థింగ్ ఏంటి అంటే స్పిన్నర్స్కి ఎక్కువ ఓవర్స్ ఇవ్వటం. సో వాళ్ళకల్లే లివింగ్స్టోన్ చాలా మంచిగా వేస్తున్నాడు. సో తన ఆడటం చాలా కష్టంగా ఉంది అని మనం చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో దాని తర్వాత ఆదిల్ రషీద్ను కూడా అటాక్ చేయడం ఎంత కష్టంగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరు 24 ఓవర్లో 25 రన్స్ ఒకళ్ళు ఇచ్చారు, 4 ఓవర్స్ వేసి. సో అలాంటి స్పిన్నర్స్కి అనుకూలించే పిచ్లో సో అక్కడ క్రిస్ జోర్డన్కి, శామ్ కర్న్కి బౌలింగ్ ఇయటమే అక్కడ తన కెప్టెన్గా ఎలాంటి రోల్ క్రియేట్ చేశాడో ఒకటి అర్థమవుతుంది మనకు బట్లర్. సో ఇక్కడ మనం రోహిత్ శర్మ చూసుకున్నట్టయితే చేసిన మంచి పని ఏంటంటే స్పిన్నర్స్కి ఎక్కువ ఓవర్స్ ఇవ్వటం. సో అక్కడ ఆదిల్ రషీద్ మంచిగా వేస్తున్నాడు. సో దాని తర్వాత లివింగ్స్టోన్ మంచిగా వేస్తున్నాడు. సో దాంతోపాటు ఇంకో స్పిన్నర్ని తీసుకొద్దాం అనే ఆలోచన బట్లర్కి కనిపించలేదు. సో మొయిన్ అలీ అంటే తక్కువ చిన్న బౌలర్ కాదు. సో మనకల్లా సిఎస్కే కల్లా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో మనందరూ తెలుసు. అలాంటి మొయిన్ అలీని బౌలింగ్ ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవటం సో వాళ్ళ ఇన్నింగ్స్ ఓడిపోవడానికి రీజన్ అని అయితే చెప్పాలి. సో ఎందుకంటే అక్కడ స్పిన్కి అంత మంచిగా అనుకూలించే పిచ్లో కూడా మొయిన్ అలీని తీసుకురావట్లేదంటే సో బట్లర్కి ఎంత గేమ్ ప్లాన్ ఉందో మనకు అందరికీ అర్థమవుతుంది. సో దాని తర్వాత మరి మన బౌలింగ్ అటాక్లో చూసుకున్నట్టయితే కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. సో దాని తర్వాత అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. సో జడేజాకి 1 వికెట్ కూడా రాలేదనుకోండి. సో దాని తర్వాత మనకు బుమ్రా 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యాకి, దాని తర్వాత హర్షదీప్ సింగ్కి వీళ్ళిద్దరికి 1 వికెట్ కూడా రాలేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు మంచి ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో వాళ్ళకల్లే చూసుకున్నట్టయితే టాప్లీ, దాని తర్వాత జోఫ్రా ఆర్చర్ వీళ్ళిద్దరు 8 ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో దాని తర్వాత క్రిస్ జోర్డన్, శామ్ కర్న్ చూసుకున్నట్టయితే 12 ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో వాళ్ళిద్దరు వేసిన ఆ 4 ఓవర్లే మనకి మ్యాచ్ టర్న్ చేసినాయి. సో దాని తర్వాత ఆదిల్ రషీద్ చూసుకున్నా లేదంటే లివింగ్స్టోన్ చూసుకున్నా 6 ఎకానమీతో మాత్రమే బౌలింగ్ చేశారు. సో అవి వాళ్ళకల్లే టర్న్ చేసిన మ్యాచ్. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకల్లే ప్రతి ఒక్కళ్ళు మనకల్లే ఫస్ట్ హర్షదీప్ సింగ్ చూసుకున్న మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో దాని తర్వాత హార్దిక్ పాండ్యా ఒక్కడే కొంచెం ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ప్రతి ఒక్కరు కూడా 6 కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారంటే మన బౌలర్స్ ఎంత డామినేట్ చేశారో నేను మ్యాచ్లో అయితే మనకు అర్థమవుతుంది. అయితే దీని తర్వాత సో 1 సైడ్ చేశారు. మరి దీని తర్వాత ఫైనల్కి వెళ్తున్నాం. మరి ఫైనల్లో మన వాళ్ళు గెలుస్తారా అంటే 90% గెలిచే ఛాన్సెస్ ఇండియాకే ఉండే. సో ఎందుకనేది తర్వాత వీడియోలో అయితే మనం మాట్లాడతాం.